శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి కుంభరాశి వారికి ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీ స్థాయికి మించి ఉండడం జరుగుతుంది. మరి ఆ కారణం వల్ల పెద్ద అడావుడిగా గొప్పగా ఈ పనులు ప్రయత్నాలు ప్రారంభించడం, అవి మధ్యలో ఆగిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు మీ పని ప్రారంభించినప్పుడు, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు, ఒక విషయాన్ని స్టార్ట్ చేసినప్పుడు అందరూ మీకు సహకరిస్తామని అట్టహాసంగా మీకు ప్రోత్సహిస్తారు. మధ్యలో ఒకరు డ్రాప్ అయి మిమ్మల్ని సింగిల్గా మిగిల్చడం, ఆ వ్యవహారంలో వచ్చినటువంటి మొత్తం నష్టాన్ని మీరు భరించవలసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా సరైన ప్లానింగ్ లేకుండా పని ప్రారంభించడం, ఎవరో ఏదో సహకరిస్తారని ఎదురు చూస్తూ దానివల్ల మోసపోవడం జరుగుతుంది. ఒక పని పూర్తి అవ్వకుండానే వేరొక పని ప్రారంభించడం వల్ల కూడా ఇది మీ యొక్క వృత్తిపరమైనటువంటి ఫెయిల్యూర్కి కారణమవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఇతరులకి మీకు అర్థమైనట్టు కనబడదు. మీరేదో ఆ విషయంలో లాభపడ్డారని, మీరు చాలా ధనాన్ని వెనకేసుకున్నారని మీకు కావాల్సిన వాళ్ళు, మీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు అనుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి రూమర్స్, నిందలు మీ మీద రావడం జరుగుతుంది. అంటే మీరు ఎదుర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన ఒత్తిడి బయట వారికి అర్థం కాకపోవడం వల్ల కొంతవరకు వాళ్ళు మీ మీద ఆర్థిక పరంగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఈవెన్ బయట వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగానే వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని ఒంటరిగా మిగిల్చే సూచనలు కూడా కనబడతాయి. ఎందుకంటే ధనస్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల మీకు ఎవరైతే సపోర్ట్గా ఉంటారో ఆ కుటుంబ సభ్యులు దూరం అవ్వడం, వేరే వాళ్ళు మీ యొక్క జీవితంలో ప్రవేశించి వాళ్ళు మీ మీద పెత్తనం చేయడం కూడా కొన్ని సందర్భాల్లో మీరు కనబడుతూ ఉంటుంది. అంటే మీరు ఒక విధంగా ఎదుటి వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళని సహకారంగా తీసుకోవడం జరుగుతుంటుంది. వారు వేరొక విధంగా మీ మీద పెత్తనం చేయడం కూడా జరుగుతుంటుంది. ఇది బయట సమాజానికి వేరే విధంగా మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు, మీతో ఉండే మనుషులు, మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తున్నారో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ కొత్తగా మీ యొక్క జీవితాన్ని ప్రారంభించుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే ఈ డిసెంబర్ నెల, ఇంచుమించుగా డిసెంబర్ నెల 25 అటు ఇటుగా ఈ రాహు ఈ రాశిలో సంచరిస్తున్నంత వరకు మీరు సడన్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ విషయాల్లో శని భాగం ఈ విధంగా ఉంటే 6వ స్థానంలో ప్రస్తుతం రవి, అలాగే గురుగ్రహాలు, అంటే చాలా హోదా కలిగినటువంటి బాగా పేరు కలిగిన వ్యక్తులతో మీరు శత్రుత్వాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ రవి 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. అయితే ఏదో విధంగా చివరికి మీకు ఫేవర్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రవి మీకు ఆగస్టు 17 వరకు 6వ స్థానంలో ఉంటూ, అలాగే ధన లాభాధిపతి గురువు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు సహకరించడం జరుగుతుంది. అంటే ఏదైనా పెద్ద ఫైనాన్స్, అంటే మీకు ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. దానికి అష్టమ స్థానంలో శుక్రుడు సంచరించడం, అష్టమ స్థానంలో శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు అది వ్యాపార పరంగా అనుకూలిస్తూ ఉంటుంది. వ్యాపారానికి కావాలంటే ఆర్థిక సహకారం లభిస్తూ ఉంటుంది. అయితే అష్టమంలో నీచ శుక్రుడి ప్రభావం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా అధిక మొత్తం ఈ బ్లాక్ మనీ గానో, లంచాల రూపంలోనో వేరే విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అసలు మీకు తక్కువ వస్తూ ఉంటుంది. మీరు ₹1,00,00,000 రుణం కోసం ప్రయత్నం చేస్తే ఒక 30-40 లక్షలు బయట వారికే పోవడం జరుగుతుంటుంది. చివరికి మీరు ఆ రుణం చెల్లించినాటికి అది 2 కోట్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొంత ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాలి తప్ప డబ్బు వస్తుంది కదా, దొరుకుతుంది కదా అని తీసుకుంటే మాత్రం తర్వాత అది మొత్తం మీ యొక్క నావనే ముంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు శ్రేయోభిలాషులుగా ఉన్న వారితో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీ వెల్విషర్గా వాళ్ళు మీకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళతో మీరు శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. మీకు మంచి చెప్తూ ఉంటే వారిని వేరే విధంగా అవాయిడ్ చేసే ప్రయత్నం అన్నది ప్రస్తుతం జరుగుతుంది. ఏ కారణం వల్ల అయితేనే మీకు చెడ్డ వాళ్ళంతా దగ్గర అవుతున్నారు, మంచి వాళ్ళంతా దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోండి. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు కొన్ని బలహీనతల నుంచి బయటపడాలి. ప్రపంచానికి తెలియకుండా మీరు చేసే పనులు అవి మీకు ఆనందాన్ని కలిగించినప్పుడు కూడా తర్వాత అవే మీ యొక్క పతనానికి కారణం అవుతుంటాయి. కాబట్టి బట్ ఏదైనా
మీలో ఖచ్చితమైన మార్పు రావడం అనేది తప్పనిసరిగా రావాల్సి ఉంది. ఇదే పందాలో మీరు నడటం వల్ల తర్వాత మరింత పతనావస్థకి మీ జీవితం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వారి స్థాయిని బట్టి, ఏజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది స్టూడెంట్కి వర్తిస్తుంది, ఉద్యోగులకి వర్తిస్తుంది, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రధానంగా మీరు ఈ సమయంలో రాహుగ్రహ అనుగ్రహం కోసం నిజాయితీగా వ్యవహరించడం, వ్యసనాల నుంచి బయటపడడం, ప్రతినిత్యం అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి అసలైనటువంటి వ్యక్తి బయటకు వచ్చి మీరేంటో ప్రపంచానికి రుజువవుతుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌర్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.
ఈ గురుమౌఢ్యంలో ఏదన్నా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.